హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మీకు సింపుల్ వన్ వెహికల్లోని ఫీచర్స్ అయితే చెప్తాను. చూడండి లుక్ అంతా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు డిస్ప్లే అయితే చూపిస్తాను. ఈ స్క్రీన్ అంతా 7 ఇంచెస్ అండి. మనకి ప్రెజెంట్ అయితే ఛార్జింగ్ తక్కువ ఉంది వెహికల్లో. సో మోడ్ అనేది మనకి చేంజ్ అవ్వదు. మినిమం ఒక 30% ఉంటేనే మనకి మోడ్ అనేది చేంజ్ చేసుకోగలం. ఈ రెండు ఆప్షన్స్ అయితే వర్క్ అవుతుంది ప్రెజెంట్. మనకి ఈ ప్లస్ని మైనస్ ఇవి బ్లూటూత్కి సంబంధించి ఇంకా అప్డేట్ అయితే మనకి రాలేదన్నమాట. ఇంక చూడండి టచ్ స్క్రీను. దీంట్లో మనకి వెహికల్ సంబంధించిన అన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. సపోజ్ ఇది ఓనర్షిప్, యూజర్ నేము, మోడల్, వెహికల్ నేము, అంటే ఎవరైతే పర్చేస్ చేస్తారో వెహికల్ని వాళ్ళకి సంబంధించిన డేటా అంతా మనకి ఇందులో వస్తుంది. వన్స్ బిల్లింగ్ ఎప్పుడైతే అప్పుడు. ఇంకా మై వెహికల్, ఇంకా టీపీఎంఎస్ అయితే మనకి యాక్సెసరీ రాలేదు. ఇన్ కేస్ యాక్సెసరీ వచ్చిందంటే ఫ్రంట్ టైర్, బ్యాక్ టైర్లో ఎంత పర్సంటేజ్ గాలి ఉందనేది మన డిస్ప్లేలో చూసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించిన ఆప్షన్ ఇది. ఇంక ఇందులోనే చూడండి మనకి డ్యూయల్ బ్యాటరీ అయితే ఇచ్చారు వెహికల్లో. ఒకటేమో ఫిక్స్డ్ ఇక్కడ వస్తుంది, మనకి కనిపించదు అనమాట. ఇంకొకటి రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది, పోర్టబుల్. ఇది 3.7 కిలోవాట్. ఇది వచ్చేసరికి మనకి పోర్టబుల్ బ్యాటరీ 1.3 కిలోవాట్ అనమాట. మనకి మెయిన్ బ్యాటరీలో ఎంత ఛార్జ్ ఉంది ప్లస్ పోర్టబుల్లో ఎంత ఉందో మనకి ఇక్కడ కనిపించేసిద్ది అనమాట. మనకి ఛార్జ్ మొత్తం కంప్లీట్ అవ్వకముందే. ఇంకా కస్టమైజ్ థీమ్స్ ఏమైనా కావాలంటే ఆటో బ్రైట్నెస్ లాంటివి, థీమ్ అట్లాంటివి మార్చుకోవచ్చు అనమాట. ఇంకా కనెక్టివిటీ, బ్లూటూత్ కూడా ఇంకా ఎనేబుల్ కాలేదండి. వన్స్ ఎనేబుల్ అయిందంటే మనకి కాల్స్ ఏమన్నా లిఫ్టింగ్, కటింగ్, ఆపరేటింగ్ చేసుకోవచ్చు. కానీ స్పీకర్ అనేది మనకి ఇన్బిల్ట్ లోపల వస్తుంది. కంపల్సరీ మీ బ్లూటూత్ కానీ ఇయర్ బడ్స్ లాంటివి పెట్టుకోవాల్సిందే. ఇంకా మ్యూజిక్ కూడా మనకి ఏదైతే ప్లే అవుతుందో అది జస్ట్ చూపిస్తుంది, కానీ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మనం చేసుకోవచ్చు. కానీ అంతేగాని వినడానికి అయితే ఉండదు సౌండ్ పైకి పెట్టి. ఎమర్జెన్సీ, సపోజ్ మీరు బిల్లింగ్ టైంలో ఎవరి నేము నెంబర్ ఇచ్చారో వాళ్ళకి ఆటోమేటిక్గా కాల్ వెళ్తుంది. ఎప్పుడు వెళ్తుంది అంటే వన్స్ వెహికల్ ఏమైనా బ్రేక్ డౌన్ అయినప్పుడు అనమాట. ఇంకా సిస్టమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏమైనా వస్తే ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఊరు వెళ్ళాలనుకున్నప్పుడు షట్ డౌన్ చేసుకోవచ్చు అనమాట వెహికల్ కావాలంటే, పర్సంటేజ్ అనేది డ్రాప్ అవ్వకుండా. ఇది డిస్ప్లేకి సంబంధించి. ఇంకా నావిగేషన్, ఇది కూడా కొంచెం టైం పట్టిద్దండి. 10 డేస్లో మనకి ఆప్షన్ అయితే ఎనేబుల్ అయిపోద్ది. ఇవి దీనికి సంబంధించిన ఆప్షన్స్. ఇంకా బటన్స్ చూడండి. మన ఆప్షన్స్ అయితే ఇదండి. ఇంకా ఇండికేటర్స్ అన్నమాట. హార్న్, ఇది వచ్చేసరికి కిల్ స్విచ్. బ్రేకును కిల్ స్విచ్ క్లిక్ చేసిన తర్వాతే వెహికల్ స్టార్ట్ అయ్యిద్ది. ఇంకా మీకు వెహికల్ అయితే బూట్ స్పేస్ చూపిస్తానండి. చూడండి 30 లీటర్స్ అనమాట టోటల్. బండితో పాటు ఈ ఛార్జర్ అయితే ఇస్తున్నాము 700 వాట్స్లో. చూడండి ఇంకా 16 amps అనమాట. 3 ప్లగ్ సాకెట్లో పెట్టుకోవచ్చు. లోపల కూడా ఎల్ఈడి ఫినిషింగ్ వస్తుంది వెహికల్లో మనకి. ఇది వచ్చేసరికి రిమూవబుల్ బ్యాటరీ. నేను ఏదైతే చెప్పాను 1.3 కిలోవాట్. ఇక్కడ పుష్ చేసి ఛార్జర్ అయితే పైకి లాగొచ్చు అనమాట. ప్రెసెంట్ అయితే దీనికి పైకి తీసుకెళ్ళి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి అట్లా పెట్టుకోవడానికి లేదు. సెపరేట్గా కేబుల్ ప్రొవైడ్ చేస్తారు ఒక 2-3 మంత్స్లో మేబీ. అప్పుడు మనం ఇలా క్యారీ ఆన్ కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా మొబైల్ ఛార్జింగ్కి ఇచ్చారనమాట, యూఎస్బికి. చూడండి రన్నింగ్లో ఉన్నప్పుడు వెహికల్తో పాటు మన మొబైల్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఇంక ఇది కంప్లీట్ వెహికల్ లుక్ అయితే. యాక్సెసరీ కూడా మేబీ ఒక 3 మంత్స్లో వస్తుంది. చూడండి 2 డిస్క్ బ్రేక్స్. వెహికల్ కంప్లీట్ లుక్ అయితే ఇది. ఇది నమ్మ రెడ్ అనమాట కలరు. ఇంకొకటి ఏంటంటే మిర్రర్స్ కూడా మనం ఎలా పడితే అలా తిప్పుకోవచ్చు. చూడండి రొటేషన్ అవుతాయి అన్నమాట. ఇది వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ అయితే. వెహికల్ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ అందరికీ.